హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం నేను మీ ప్రియా రమేష్ yes తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఏ మూలన ఏం కనిపించినా దాన్ని వెలికి తీసి ప్రజలకు చూపించడంలో అమ్మ న్యూస్ రిపోర్టర్స్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు yes ఈ రోజు కూడా కొంతమంది రిపోర్టర్స్ లైవ్ లో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం yes ఈ రోజు ముందుగా చూసుకుంటే నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్ లో ఉన్నారు రైట్ అసలు ఇప్పుడు నిజామాబాద్ లో ఏం జరుగుతుందంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచేసింది ఇక బీఆర్ఎస్ అవినీతిని అన్నిటిని కూడా రేవంత్ సర్కార్ వెలికి తీయడానికి చర్యలు చేపడుతూ జరుగుతుంది అంతేకాకుండా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి అవినీతిపై సర్కార్ విచారణ స్టార్ట్ చేసేసింది ఇంకా అంతేకాకుండా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అవినీతిపై ఫోకస్ పెంచేసింది కాంగ్రెస్ పార్టీ ఇక జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కి సంబంధించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఇంకా ఇన్నాళ్ళు అద్దె కట్టకుండా కూడా కాంప్లెక్స్ ని నడిపించడం పట్ల జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది అలాగే పెండింగ్ లో ఉన్న అద్దె అంతా కూడా చెల్లించాలంటూ ఆయనకి నోటీసులు ఇప్పటికే పంపించడం జరిగింది ఇక వారంలోగా అద్దె డబ్బు చెల్లించాలని నోటీసులు పంపించడం జరిగింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో నవీన్ ఉన్నారు ఎస్ నవీన్ చెప్పండి అప్డేట్స్ ఏంటి ఇటు నిజం ఇటు రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచాడు ముఖ్యంగా ఇటు తమ ఎన్నికల సమయంలో ఇటు ఇచ్చిన మాటను పెట్టుకునే ప్రయత్నం చేస్తాడో ముఖ్యంగా ఎవరైతే అధికార పార్టీ అప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకులు ఉన్నారో వరకు పూర్తిగా ఎవరైతే అవినీతి చేసి ప్రజల డబ్బును తిన్నారో వాటిని నయా పైసతో కక్కిస్తా అని చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తుంది అధికారం ఇటు తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచి కూడా తన దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో ప్రగతి భవన్ సంబంధించినటువంటి గొలుసు సంఖ్యలను తెంచి ప్రజా భవన్ కాదు ప్రగతి భవన్ కాదు ప్రజా భవన్ గా మార్చారు అయితే దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా తన ఎవరైతే అక్రమంగా సంబంధించినటువంటి అవినీతి పరులు ఉన్నారో అప్పటి మాజీ ప్రజాప్రతినిధులపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుసు ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది అయితే ఆర్మూర్ నియోజకవర్గంలోని అప్పటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా ప్రధానంగా 2013లో తన భార్య రజనీ రెడ్డి పేరు మీద కూడా ఒక షాపింగ్ మాల్ ను ఏర్పాటు కూడా ఆర్టీసీ పక్కనే ఒక షాపింగ్ మాల్ ను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా విష్ణుజిత్ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద కూడా మొత్తం 7,000 చదరపు గజాల ఆర్టీసీ సంబంధించినటువంటి భూమిని లీజుకు తీసుకుంది అయితే అక్కడ జీవన్ రెడ్డి మాల్ అలాగే మల్టీప్లెక్స్ పేరు మీద కూడా ఒక భారీ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు అయితే ప్రతి నెల 10 సంవత్సరం 50 లక్షల చొప్పున కూడా అద్దె చెల్లించవలసి ఉండగా కూడా ఇంతవరకు కూడా అద్దె డబ్బులు చెల్లించకపోవడంతో కూడా ఈ నిన్న ఏదైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో ఆర్టీసీ అధికారులు మొత్తం పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని చెప్పి కూడా ఇటు జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అయితే ముఖ్యంగా 7,28,78,000 బకాయిలు ఉందని చెప్పి ఈ బకాయిలు వారం రోజులుగా చెల్లించాలని చెప్పి లేకుంటే షాపింగ్ మాల్ ను పూర్తిగా స్వాధీనం సీజ్ చేస్తామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది దీంతో పాటు దానికి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కరెంటు బిల్లు కూడా మొత్తం పెండింగ్ లో ఉంది మొత్తం దీనికి సంబంధించి కూడా 2,65,00,000 కరెంటు బిల్లు కూడా పెండింగ్ ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్కో అధికారులు దానికి సంబంధించిన మల్టీప్లెక్స్ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డికి సంబంధించిన మల్టీప్లెక్స్ ఉందో దానికి సంబంధించిన కరెంటు కూడా పూర్తిగా కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అది రాత్రి కూడా మొత్తం మల్టీప్లెక్స్ కరెంటు కట్ చేయడంతో పూర్తిగా అంధకారంలో ఉన్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అయినప్పటికీ కూడా అక్కడ ₹1 కూడా ఆర్టీసీకి కావచ్చు అక్కడ అతను 7,000 ఎకరాల లీజు తీసుకున్న స్థలం సంబంధించి ఆర్టీసీకి ఇంతవరకు ఒక నయా పైస కూడా కట్టలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ సంజనార్ కూడా తనకి డబ్బులు కట్టాలని చెప్పినప్పటికీ కూడా జీవన్ రెడ్డి దాన్ని పట్టించుకోలేదు అయితే అధికారం పోయిన తర్వాత పూర్తిగా వెంటనే సీఎం కి ఇటు రేవంత్ రెడ్డి తమ సీఎం వెంటనే కూడా అధికారులు అక్కడ మల్టీప్లెక్స్ వెళ్ళి అక్కడ పూర్తిగా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నారైతే ఇప్పుడు అయితే నవీన్ ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తుంది బీఆర్ఎస్ యొక్క అవినీతిని అన్నింటిని కూడా వెలికి తీసేటువంటి తవ్వకాలు స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్టు కనిపిస్తుంది అయితే దీనికి జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారు ఆయనకి ఇప్పటికి కూడా కరెంటు కట్ చేయడం కూడా జరిగింది దాన్ని బట్టి ఆయన స్పందన ఎలా ఉంది
ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో ఎన్నికల సమయంలో ప్రజల డబ్బును ఎవరైతే అక్రమంగా సంపాదించారో ఆ నయా పైసా కూడా పూర్తిగా ఇస్తాను. ఇది ప్రజల డబ్బు, ఎవరైనా సరే ప్రజల డబ్బును ఎవరైతే తన జేబులో వేసుకున్నారో పూర్తిగా వాటిని ఇటు ప్రజలకు జమ చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఫస్ట్ రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం పెంచిన వెంటనే కూడా తన దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టారు. మొత్తం చూసుకున్నట్లయితే సంబంధించి 9,87,87,8,000 రూపాయలు ఇటు కరెంటు బిల్లు కావచ్చు, ఇటు ఆర్టీసీకి కట్టాల్సిన అద్దె కిరాయి కావచ్చు, మొత్తం డబ్బులు కూడా చెల్లించాలని చెప్పి కూడా ఈ ఇద్దరు సంబంధించిన అధికారులు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతవరకు ఇది నిన్న రాత్రి జరిగి 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు జీవన్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటీలో ఉన్నది. నవీన్, అయితే ఇప్పుడు చూసుకుంటే అధికారం చేపట్టి 2 రోజులు కూడా కావడం లేదు, ఇప్పటికే ఒక అవినీతి పరుని బయటకు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం వరుసగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బీఆర్ఎస్ అవినీతిని మొత్తం వెలికి తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది అని మనం అనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే అన్నట్టుగా తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ఆర్మూర్ సంబంధించి జీవన్ రెడ్డి కూడా అనేక అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళు బహిరంగ సభలో కూడా చెప్పాడు. అయితే అందులో భాగంగానే మొదటగా ఇటు జీవన్ రెడ్డిపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా చేస్తుంది. జీవన్ రెడ్డి సంబంధించి కూడా ఎక్కడెక్కడ అక్రమంగా ఆస్తులు సంబంధించాడో కూడా వాటిపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు జీవన్ రెడ్డి ఒకటే కాకుండా ఎక్కడ ఇటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై పూర్తిగా ఎవరు అవినీతి చేశారో కూడా వారిని ఖచ్చితంగా వేటాడుతాం. వాళ్ళు సంపాదించిన ప్రజా డబ్బును కూడా నయా పైసా కూడా ఉండకుండా కూడా కక్కించి తీరుస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ వేట మాత్రం ఖచ్చితంగా కొనసాగే పరిస్థితి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే జీవన్ రెడ్డి అనేక పర్యాలకు చూసుకున్నట్లయితే కూడా అనేక అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అధికారంలో ఉన్నంత వరకు కూడా తన ఆట నడిచాయి. ఇప్పుడు అధికారం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో ఇటు జీవన్ రెడ్డి కాకుండా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై కూడా ఇలాంటి ఫోకస్ కూడా పెట్టి మొత్తం వాళ్ళ అవినీతి బండారాన్ని కూడా బయట పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. అండ్ అలాగే నవీన్, ఇప్పుడు ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డి పట్ల ఎలా స్పందిస్తున్నారు? ఏదైనా వ్యతిరేకత ఆయన ఎదుర్కొంటున్నారా దీని పట్ల? ఖచ్చితంగా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జీవన్ రెడ్డి తన 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డా అని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా మంది కూడా సర్పంచులు కూడా బాహటంగానే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు నయా పైసలు లేని జీవన్ రెడ్డి 100 కోట్ల ఎలా సంపాదించాడు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో 100 కోట్ల ఎకరాల భూమి ఎలా సంపాదించాడు, ఇంత ఆస్తులు ఎక్కడ వచ్చాయని చెప్పి కూడా కల్లెడ సర్పంచ్ తన వీడియో ద్వారా కూడా చెప్పిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి 9,9,80,00,000 చిల్లర డబ్బులు కూడా ఇటు ఆర్టీసీకే కావచ్చు, ఇటు కరెంటు బిల్లు చెల్లి బగాయి ఉండటంతో కూడా ఇక్కడ సంబంధించిన ప్రజలు కూడా మండిపడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీలో ఒక టికెట్ తీసుకోకుండానే వారిపై చర్యలు తీసుకుంటారు. దాంతో పాటు ఇటు ఒక నెల కరెంటు బిల్లు కట్టకుంటేనే తమ ఇంట్లో కరెంటు తీసే అధికారులు ఇటు జీవన్ రెడ్డి ఎన్ని కోట్లు కూడా బకాయిలు ఉంటే ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఉంటేనే వారికి ఒక న్యాయము, తమ సామాన్య ప్రజలకు ఒక న్యాయం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నాడు మండిపడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, ఇప్పుడు చూసుకుంటే సుమారు ఎన్ని రోజుల నుండి షాపింగ్ కాంప్లెక్స్ యొక్క అద్దె కట్టకుండా నడపడం జరుగుతోంది? దీన్ని ఎందుకు అధికారులు ముందు నుంచే ఎందుకు చూసుకోలేదు ఇంతకు ముందున్న అధికారులు? 2013లో అతని జీవన్ రెడ్డి భార్య రజనీ రెడ్డి పేరు మీద కూడా ఒక షాపింగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎప్పుడు 2013 నుంచి ఏర్పడే అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా డబ్బులు కట్టని పరిస్థితి ఉంది. సంవత్సరానికి 50 లక్షలు చొప్పున కూడా చెల్లించాలని చెప్పి కూడా మొత్తం 33 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు డబ్బులు కట్టలేదు. దీనిపై కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ సంజయ్ కూడా దీనిపై కూడా జీవన్ రెడ్డికి అడిగిన పరిస్థితి. అయితే దాంతో తమకు అధికారంలో ఉండడంతో కూడా అధికారులు కూడా ఏమీ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నదే నడుస్తున్న పెత్తనం ఉన్న పరిస్థితి. దీంతో అధికారులకు మాత్రం చూడనట్లుగా వస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో
ఇటు తన ఎమ్మెల్యేగా ఇటు జీవన్ రెడ్డి ఓడిపోవడంతో కూడా వెంటనే అధికారులు దానిపై స్పందించారు. దానిపై డబ్బులు కట్టాలని చెప్పి కొరడాను రూపించిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎమ్మెల్సీస్ మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమార్ గారు, మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నిఖత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు, ఎమ్మెల్సీస్ కి, మన చీఫ్ సెక్రటరీ గారికి, నిఖత్ జరీనాకి మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, అధికారులందరూ కూడా, ఉమెన్ ఎంప్లాయీస్ కి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, 0 టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. ఈ మధ్యలో గత 2-3 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల, రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది. ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది, ఆదరణ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధికారత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది. స్వయం శక్తి కూడా మనము సాధించినట్లు ఉంటుంది. సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి పరిణామము, మంచి స్కీము. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు, పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము, ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 to 14 lakh ఉమెన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్ ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది. సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము. ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా దీనిపైన, మన ఆఫీషియల్స్, మన అందరు కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మన ఆఫీసర్స్ కి, మన బస్ డ్రైవర్స్ కి, కండక్టర్స్ కి, క్రూ కి, సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్ లో, మన ఎక్స్ప్రెస్ బస్ లో, సిటీ ఆర్డినరీ బస్ లో, సిటీ మెట్రో బస్ లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన స్టేట్ బోర్డర్స్ అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము, స్త్రీ లోకం అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ ఒక వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరీ కోరుతున్నాను. దీన్ని ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు, ఎక్కడాదరు ఎక్కొచ్చు, ఎక్కడాదరు దిగొచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. సో అదేవిధంగా ఎవరెవరు ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ కూడా 0 టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 0 టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారు అనేది కూడా ఆ టికెట్లో రావడం జరుగుతుంది.
మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు. అప్పుడు దాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు, వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక 0 టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక 0 టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వ దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను. సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు, ఏ ఏరియాలో మనం ఉంటుంది, దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న మన ఆఫీసర్స్, మన డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి, ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి, రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్, క్రూ, మన సూపర్వైజర్స్, డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది, అవగాహన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము. సో అందరు కూడా చాలా మంది బస్సులో ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్ గా, పొలైట్ గా, వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సో మొత్తము మన డిపోలో ఉన్న సిబ్బంది, మన ఈడీస్ కావచ్చు, మన డిప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్, సూపర్వైజర్స్ అందరూ కూడా వచ్చే 1 వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ మొత్తం స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ ని చూస్తారు. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి పైన కూడా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం మనకు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ స్కీమ్ లో మొత్తము 7,292 బస్సెస్ ని మనము ఈ స్కీమ్ లో మనము వాడుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్ లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ వచ్చే ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు, వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది. సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 crores దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తారని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది. వచ్చే రోజు కూడా ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం, ప్యాటర్న్ కూడా స్టడీ చేసి. ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరు కూడా తెలుసు, దాదాపు మనము 776 బస్సెస్ ని ఫస్ట్ ఫేజ్ లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది. దాని తోడుగా 1000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాలకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు, మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక స్కీము
చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరందరూ కూడా చూస్తుంటారు, 2 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమ కోసము, ప్రయాణికుల సంక్షేమ కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమ కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి. మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్కి వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను బాగా ఆదరించారు. ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. కర్ణాటకలో ఈ స్కీమ్ కర్ణాటకలో అమలు అవుతుంది. అంటే విపరీతమైన రద్దీ, ఒకటి బాగా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అధికారులు తమిళనాడు, కర్ణాటక వెళ్ళొచ్చినారంటే ఏమేమి, అంటే అక్కడ సమస్యలు అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న బస్కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము, మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది. ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు అందరూ కూడా గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ పరిస్థితి రాకపోవచ్చు. మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల అంటే ఇనిషియల్లీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మ్యాసివ్ స్కేల్ చేసినప్పుడు, ఎందుకంటే మన రాష్ట్రంలో 45 లక్షల మంది ట్రావెల్ చేస్తారు. డెఫినెట్లీ కొంచెము ఒక ఏమంటారు, అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది, పెరగాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటావు. ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది. బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము, ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంచెం అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పరచండి. ఇక్కడ ఆ గ్యాప్ చేసే అవకాశం లేదు. డెఫినెట్లీ మనకి ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. డెఫినెట్లీ మోయగలుగుతుంది. నేను చెప్పాను కదా 40% ఇప్పటిదాకా ఉంది. అక్కడ కూడా ఒకటేసారి అక్కడ పెరగలేదు. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది. అందులో మొదటిగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రారంభం చేయడం జరుగుతోంది రేపటి నుండి. అలాగే ఆర్టీసీలో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని మీద మార్గదర్శకాలు కూడా, అలాగే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా ఫ్రీగా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నారు. ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులో తెలంగాణ పరిధిలో మొత్తం అంతటా ఉచిత ప్రయాణం జరుగుతోంది. మహిళలతో పాటుగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫ్రీ బస్ ప్రయాణం ఇవ్వడం ఇది నిజంగా విశేషం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు దీనివల్ల ప్రజలు అంటే ఎస్పెషల్లీ మహిళలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ స్పందన ఎలా అవుతాయి? 24 గంటల్లోనే ఏదైతే 6 గ్యారంటీల పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఏదో అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీదనే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం అయ్యారు. రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫ్రీ బస్ ఉండబోతుంది. పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటుగా మరిన్ని సౌకర్యాలు కూడా కల్పించబోతున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇది నిజంగానే మహిళలకు సంబంధించి ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రోజు 16 లక్షల పైచిలకు మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో ఈ మేరకు వాళ్ళకందరికీ కూడా ఒక బస్సు సౌకర్యం అనేది చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. మన ప్రస్తుతం బస్ స్టాప్లో మహిళలందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రేపటి నుంచి బస్సు ఫ్రీ కాబోతుంది. వీళ్ళంతా కూడా బస్సు ప్రయాణం ఫ్రీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఈ బస్సు సౌకర్యం కల్పించారు. ఫ్రీ బస్ అనేది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది మహిళలు ఫ్రీలో బస్సులోనే ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే మనతో మాట్లాడుతున్నకు కొంతమంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా బస్సులో ప్రయాణం చేస్తుంటారు. అమ్మ చెప్పండి, రేపటి నుంచి కూడా మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యం అంటే రాష్ట్రం అంతా కూడా బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు. అయితే ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె. దీన్ని ఎట్లా చూడాలి మనం, దీనికి ఎట్లా సౌలభ్యం ఉంటుంది? తెలియదండి, మేమైతే వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రజెంట్. రేపటి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో. అంటే మామూలుగా మహిళలకు ఇది ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగం అయితే పడుతుందో, అలా అట్ ద రేట్ టైం గొడవలు కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది.
ఎస్ అయితే రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగానే మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ ని ప్రారంభం చేయడం జరుగుతోంది. అండ్ అలాగే ఆర్టీసీలో మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు కూడా చేయడం జరుగుతోంది. ఇది నిజంగా మహిళలందరూ కూడా సంబరాలు చేసుకునేటువంటి విషయమే ఒక విధంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఫ్రీ జర్నీ ప్రొవైడ్ చేస్తోంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించడం ఒక రకంగా వాళ్ళు చాలా ఆనందపడేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో తెలంగాణ పరిధిలో అంతటా కూడా ఉచితంగా ప్రయాణాన్ని చేపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఫ్రీ బస్సు సదుపాయం కల్పించడం. ఇది నిజంగా వాళ్ళు కూడా ఆనందించేటువంటి విషయమే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ పథకం అయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ పథకం ఉండబోతుందా, లేకుంటే ఏదైనా కండిషన్స్ అప్లై లాంటి కిటుకు ఇందులో ఉందా అనేటువంటి విషయం మన ఇంపార్టెంట్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏదైనా కిటుకు ఉందంటారా ఇందులో, కండిషన్స్ అప్లై లాంటిది? రైట్ ప్రియా, మనం చూస్తున్నాం కదా, ఏదైతే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల ప్రకారం మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా రేపటి నుంచి బస్సులో ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆర్టీసీ మీద రివ్యూ చేశారు. ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తాం మహాలక్ష్మి పథకం కింద చెప్పారో దానికి సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. కొద్దిసేపటికేమో దీనికి సంబంధించి రేపటి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. పల్లె వెలుగు అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటుగా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులు పెంచుతామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎండీ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పిందో ఫ్రీ బస్సు సౌకర్యం అనేది అది కూడా కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతారో, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ మహిళలు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారని మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు కొద్దిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ అనేది ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, జాబ్కి వెళ్ళే వారికి కావచ్చు ఒక ఉపయోగపడుతుంది. దేన్ని రేపటి నుంచి ఫ్రీ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది యాక్చువల్లీ. ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్కి చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం బస్ పాస్ తీసుకోక్కర్లేదు, డైరెక్ట్గా రావచ్చు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. చూడాలి రేపొద్దు నుంచి ఎలా ఉంటుందో. మేడం మీరు చెప్పండి, రేపటి నుంచి కొంతమంది ఉన్నారు, బస్సు వస్తుంది, చాలామంది ఇక్కడ వెళ్తున్న పరిస్థితి, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏమంటారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, రేపటి నుంచి మీకు బస్సు ఫ్రీ, దీన్ని ఎట్లా ఉంటుంది? బస్సు ఫ్రీ చేయడం వల్ల మీరు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎట్లా ఉంది? ఎక్కువ బస్సులు పంపించాలండి, బస్సులు తక్కువ నైట్ ఎక్కువ బస్సులు వేయాలి. చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులు ఎక్కువ పంపించండి. రేపటి నుంచి ఫ్రీగా ఉండేది మాత్రం మీకు సౌకర్యమేనా? చాలా సంతోషంగా. మీరు ప్రతిరోజు బస్సులు పైసలు పెట్టుకుని పోతుంది కదా, ఎంత పైసలు పెడతారు మీ బస్సు? చాలా పైసలు పెడతాను. ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుతుంటుంది? మాకు బాగానే అవుతుంది, నెలకి 1500 దాకా అవుతుంది. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఫ్రీగా తిరగచ్చు అంటే దీనివల్ల మీకు పైసలు మిగులుతున్న లాభం జరుగుతుంటుందా? లాభం ఏంటది, ఎన్ని పైసలు అవుతుంటాయి. రైట్, చూస్తున్నాం కదా, చాలామంది ఇక్కడ మహిళలు అయితే ఏదైతే ఫ్రీ బస్సు అని చెప్తున్నారో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రేపటి నుంచి బస్సు సౌకర్యం అనేది చాలా ఫ్రీ అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎక్స్ప్రెస్ అదేవిధంగా పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఫ్రీ సౌకర్యం కల్పించారు. రేపటి నుంచి మరిన్ని మార్గదర్శకాలు సూచించబోతున్నాయి. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ బస్సు సౌకర్యం ఉండబోతుంది. మనం చూస్తున్నాం బస్సులు మనకి బస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ చేశారు మహిళలకి, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం. కాంగ్రెస్ రావాలని ఉండే మాకు. ఏందన్నా ఎవ్వరికి ఏమి ఇవ్వలే. టీఆర్ఎస్ వచ్చింది నిజమే, అది ఎవరికి ఇచ్చారు? భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మాకు లేని వాళ్ళకైతే ఏమి ఇవ్వలే. ఇప్పుడు హైదరాబాద్లో మేము జాబ్ చేసుకుంటాం. రేపటి నుంచి మహిళలకు అందరికీ బస్సు ఫ్రీ అంటే అధికారంలోకి వచ్చి 24 గంటల్లోనే బస్సు ఫ్రీ చేశారు. మీరు రోజుకి బస్సుకి ఎంత ఖర్చు పెడతారు నెలకి? ఇప్పుడు వచ్చేసి ఈ రోజు అయితే నేను 200 ఖర్చు పెట్టినా అన్న. ఈరోజు ఇప్పుడు నేను సిటీ నుంచి వచ్చి బోరాబండ నుంచి వచ్చి రేపటి నుంచి ఇంకా మొత్తానికి ఫ్రీ అంటే మీరు తెలంగాణలో ఎక్కడికన్నా బస్సులో వెళ్ళిపోవచ్చు ఫ్రీ. దీని ఎట్లా సంతోషంగా ఫ్రీ, మంచిగా సంతోషం అనిపిస్తుంది, మాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ప్రభుత్వం రాగానే ఒక్క రోజులోనే ఈ పథకం అమలు చేయడం మీరు ఎట్లా చూస్తారు? ఇదే కాకుండా ఇంకా ఎన్నో చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మేము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎంపీకి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్కి మేము వేసినాం. ఎంపీ అయిందంటే మళ్ళీ ఇప్పుడు సీఎం అయినాక చాలా సంతోషపడుతున్నాం మేము లేని వాళ్ళందరం. రైట్, చూస్తున్నాం కదా, మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే
ఆర్టీసీలో ప్రయాణం చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే రోజుకి ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు రేట్లు పెంచేసింది. దాదాపుగా రోజుకి ఒక బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్కి వెళ్ళాలంటేనే మినిమం ఒక స్టేజ్లో 10 రూపాయలు, అదేవిధంగా మ్యాక్సిమం వెళ్తే కనుక 20 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్స్క్యూజ్ మీ, ఈ రేపటి నుంచి మహిళలకి బస్సు ఫ్రీ అని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడికన్నా ఏ మూలకైనా బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు. మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఛార్జీ లేకుండా ఉంటే మాకు కూడా హ్యాపీనే కదా సార్. ఎంత దూరం వెళ్ళినా మాకు ఛార్జీ లేదు. లేకపోతే 20 ఇక్కడి నుంచి ఏడెక్కి దిగినా కానీ 20 రూపాయలు ఛార్జీ అవుతుంది. అది సేవ్ చేసినోడే కదా సార్. నెలకి ఎంత ఖర్చు అవుతుంది బస్సులకి? నెలకి ఎంత లేదన్నా 1000 రూపాయలు ఖర్చు వస్తుంది ఈ నుంచి ఈడికి. ఇప్పుడు రేపటి నుంచి బస్సు ఎక్కుతున్నప్పుడు ఫ్రీగా అనిపిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆ 1000 రూపాయలు మిగిలితే దేనికో దానికి వస్తాయి కదా సార్. అట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అట్లా ఆ పథకం పెట్టినందుకు సార్ థ్యాంక్స్. రైట్. ఇక ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ కాబోతుంది. ఏ బస్సు అయినా మీరు బస్సు ఎక్కచ్చు, ఫ్రీగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఫ్రీ ఇదంతా కూడా. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మీరు రోజుకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది బస్సుకి మీకు? 1000 రూపాయలు అవుద్ది. 1000 రూపాయలు మినిమం. రేపటి నుంచి మీకు ఈ పైసలు మిగిలిపోయినట్టేనా? ఎక్కితే మిగిలినట్టుంది. రైట్, చూస్తున్నాం కదా, మహిళలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే రేపటి నుంచి బస్సు ఫ్రీ అనేటప్పటికీ ఇంకా ఎక్కడ లేని ప్రయాణాలు గుర్తుకొస్తాయి. శ్రీనివాస్ ఒకంత వాళ్ళు ఆనందపడుతూనే శ్రీనివాస్ ఒకంత మహిళలందరూ ఆనందపడుతూనే బస్సెస్ సర్వీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి, ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం వినటం జరుగుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వీస్ ఇంకొంచెం పెంచే అవకాశం ఉందంటారా? ప్రియా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకి రాగానే ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వాన్ని 100 రోజుల పథకం అమలు చేస్తామని చెప్పారు. ఒక్క రోజులో అంటే 24 గంటల్లోనే పథకాన్ని అమలు చేశారు. రేపటి నుంచి పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు రాష్ట్రంలో ఏ మూలకైనా అని చెప్పారు. వెంటనే బస్సు సర్వీసులు పెంచాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా అందరికీ ఫ్రీ అంటున్నారు మహిళలందరికీ. ఇంకా పల్లె వెలుగు బస్సులు ఎన్ని కావాలి, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఎన్ని కావాలి, అదేవిధంగా మెట్రో సర్వీసులు ఎన్ని కావాలనేది కూడా మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఒక్కటి ప్రభుత్వ చిత్తశుద్ధిని మనము నమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన 24 గంటల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లోనే మనకి మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఈ పథకం కేటాయించారు. రేపటి నుంచి బస్సు సౌకర్యం ఫ్రీ చేశారు. ఇక బస్సు సర్వీసులకు సంబంధించి చూసుకుంటే కంటే మనకి పోయే కొద్దీ కూడా రివ్యూస్ జరిగే కొద్దీ కూడా ఎన్ని బస్సులు అవసరం అవుతాయి, అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఎంతమంది బస్సుల్లో తిరుగుతున్నారు, వారందరికీ ఎన్ని బస్సులు అవసరమవుతాయి అన్నది కూడా రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టకేలకు అసలు అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే పథకాన్ని అమలు చేయడం అనేది మనము మెచ్చుకోవాలి. అదేవిధంగా శ్రీనివాస్ పథకాలు అమలు చేయడం నిజంగా ఇది మెచ్చుకునేటువంటి విషయం అయినప్పటికీ కూడాను. అండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలే కాకుండా ఇతర రాష్ట్ర మహిళలు కూడా చదువు రీత్యా కావచ్చు, విద్య రీత్యా, జాబ్ రీత్యా అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ మహిళలందరికీ కూడా ఇక్కడ ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? దీనికి అన్నిటికీ కూడా మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా సజ్జనార్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఇందులో మహిళలు తిరుగుతున్న మహిళలందరికీ కూడా ఈ సౌకర్యం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఏ విధంగా మార్గదర్శకాలు సూచిస్తారు, అదేవిధంగా తెలంగాణలో తిరగాలంటే ఇంకేమన్నా వాళ్ళకి ఏమైనా అవసరమా, ఆధార్ కార్డు లాంటిది ఏదైనా అవసరమా, ఇంకేమి డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం అనేది కూడా చూడాలి. ఇప్పటికైతే రేపటి నుంచి మాత్రం మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కాబట్టి మరికొన్ని మార్గదర్శకాలు కొద్దిసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత బస్సు సౌకర్యానికి సంబంధించి మహిళలు యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు చూసుకుంటారో మనం చూడాలి. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు బస్సులన్నీ రేపటి నుంచి రద్దీ అయ్యే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రీ బస్ అంటే కనుక ఖచ్చితంగా రద్దీనే ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహారాష్ట్రలో బస్సులు దొరకక చాలామంది మహిళలు అనేక అవస్థపడుతున్న నేపథ్యంలో ఫ్రీ రద్దీ అనేటప్పటికీ చాలా ఎక్కువ మంది వస్తారు. అయితే బస్సు సర్వీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటుంది. ప్రయాణికులకు అనుగుణంగా మేము సర్వీసులు పెంచుతామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే సజ్జనార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్రీ బస్ అనేటప్పటికీ ఖచ్చితంగా మహిళలకైతే ఒక సౌకర్యం. ముఖ్యంగా చూసుకుంటే కనుక పేదలు ఎవరైతే ప్రయాణం చేయలేక, ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ప్రయాణ ఖర్చులు భరించలేక కాలేజీలకు కావచ్చు, లేకపోతే ఇతర పనుల కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్న వాళ్ళకందరికీ కూడా ఇది మంచి సౌకర్యం అని చెప్పొచ్చు. ప్రియా, కాకుండా శ్రీనివాస్, ఇప్పుడు మహిళల స్పందన ఎలా ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక పథకాన్ని ఇంత ఫాస్ట్ గా అమలు చేసినటువంటిది ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇక దీని పట్ల మహిళలు ఎలా స్పందిస్తున్నారు? అండ్ ఇంకొక విశేషం అంటే ఇందులో ట్రాన్స్జెండర్స్ కి కూడా మంచి ఫ్రీ సప్లై చేస్తున్నారు బస్సెస్. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అండ్ మహిళలు ఎలా స్పందిస్తున్నారు?
రైట్. మనం ఇప్పటివరకు చూసాం కదా లైవ్లో మహిళల స్పందన ఏ విధంగా ఉందో. అందరూ కూడా ఫ్రీ బస్ అంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అయితే కొద్దిగా సర్వీసులు పెంచాలని చెబుతున్నారు. సర్వీసులు పెంచడం అనేది అది రివ్యూలో పార్ట్గా చూడాలి మనము. అదేవిధంగా ట్రాన్స్ సెంటర్లో కూడా అంటే వాళ్ళు గతంలో ఆటోలలో తిరిగే వాళ్ళు, వాళ్ళని ఎక్కువగా బస్సుల్లో వాళ్ళ పక్కన ఎవరు కూర్చోవాలన్నా కూడా కొద్దిగా జంకేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ సౌకర్యం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక రైట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ బస్ వాళ్ళు కూడా ఎక్కుతారు. అదేవిధంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఫ్రీ బస్ సౌకర్యం అవుతుందో రేపటి నుంచి అమలు కాబోతుంది. ఈ అమలు నేపథ్యంలోనే మొత్తం మహిళలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మనం మాట్లాడిన మహిళలందరూ కూడా అందరూ అదే చెప్పారు. ఖచ్చితంగా మాకు నెలకి కొంత డబ్బు మిగులుతుంది, తద్వారా మాకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా పదే పదే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రియా. Yes, thank you, Srinivas. Thank you. ఎస్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సుభిక్ష పాలన అందిస్తోందని నరేందర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా దుద్దిల్లా, పొన్నం ప్రభాకర్ కూడా ప్రమాణం చేయడం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండోసారి జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మనతో పాటు నగర అధ్యక్షులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. వారు చెప్పండి, అంటే ఇప్పుడు ఇద్దరికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి కూడా క్యాబినెట్లో చోటు దక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా చూడవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో మరికొంచెం రజనీ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఆ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు చూసారు. అదేవిధంగా ప్రగతి భవన్ సంబంధించినటువంటి ఇనుప కంచెలు ఏదైతే ఇనుప కంచెల ద్వారా పరిపాలన కొనసాగించారో దాన్ని కూడా తొలగించి ఇలా ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి గతంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, నిరంతరం ప్రజల సమస్యల మీద ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే పరమావధిగా పనిచేసినటువంటి నాయకులు. మరి వారికి ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని మంత్రివర్గంలో ఇలా క్యాబినెట్ మంత్రులుగా ఇలా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేమంతా కూడా మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ఇలా పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు 5వ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత శ్రీధర్ బాబు సొంతం. అంటే నియోజకవర్గం ఎలాంటి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా రెండోసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా గతంలో శ్రీధర్ బాబు గారు ఏ ఒక్క సామాన్య మనిషి వచ్చి పలానా సమస్య ఉంది అని చెప్తే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది దాన్ని కాకుండా ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏదైనా చూసుకున్నట్టయితే గతంలో పొన్నం ప్రభాకర్ పార్లమెంటు సభ్యులుగా చేసినటువంటిది. శ్రీధర్ బాబు గారు రెండోసారి కాదు 3వసారి 2009 కంటే ముందే వారు మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మంత్రిగా అయినారు. ఇప్పుడు 3వసారి వాళ్ళు క్యాబినెట్లో వారు ఉన్నారు. కాబట్టి గతంలో ఎప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించిందో అదే విధమైనటువంటి పాలన ఉంటుంది. మరి ఆ పాలన ఈరోజు ప్రజలకు గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు పడి కేవలం కొంతమందికి మాత్రమే అధికారం చెలాయించినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల పాలన ప్రజలకు నేరుగా ఇలా శ్రీధర్ బాబు గారి దగ్గరికి వస్తే నరేందర్ రెడ్డో లేకపోతే ఇంకోరు అవసరం లేదు. నేరుగా ఒక వ్యక్తి ప్రధాన సమస్య మీద వచ్చినట్టయితే ఆ సమస్య ఏందో తెలుసుకొని అప్పుడప్పుడే పరిష్కరించేటటువంటి ఘనత శ్రీధర్ బాబు గారు. మీరు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు దురల పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొంది ఇప్పుడు ఒక ప్రజా దర్బార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా చేపట్టిన పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో అమలైతే బాగుంటుందని చెప్పేసి ప్రజలంతా ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తప్పకుండా అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రగతి భవన్ ముళ్ళ కంచెను మరి తొలగించిండ్రో ఆ విధమైనటువంటి పాలన అన్ని జిల్లాల్లో ఉంటుంది. అన్ని జిల్లాల్లో ఈరోజు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులే ఉన్నారు. ఆ ఇండికేషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తుండ్రో అది తప్పకుండా అన్ని జిల్లాలలో ప్రజలు అనుభవిస్తారు. తప్పకుండా ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ ఉంటుందో అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం
ఈరోజు చూడబోతా ఉన్నారు. తప్పకుండా 6 గ్యారంటీల ద్వారా ప్రజలంతా కూడా ఇవాళ ఏ విధంగా అయితే యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ విధంగా అయితే మరి వాళ్ళ శ్రేయస్సు కోసం 6 గ్యారంటీలు చేర్చిరు, అవన్నిటిని కూడా అమలు పరచడానికి మొట్టమొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు ప్రజలు చూడబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా దశాబ్ద కాలంగా కూడా దురల బానిస సంఖ్యల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట విద్యార్థులందరూ కూడా ధర్నాకు దిగారు. అక్కడ వారు గురుకుల గిరిజన కళాశాల విద్యార్థులందరూ కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అండ్ వారి యొక్క కాలేజీ ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపణ చేయడం జరిగింది. అంతేకాకుండా చెప్పుతో కొడతామంటూ తమను అనటం అదంతా సమంజసం కాదంటూ విద్యార్థులందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. బెదిరిస్తున్నారని విద్యార్థులు ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రిన్సిపల్ పై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అక్కడ విద్యార్థులు కోరటం జరుగుతోంది, అలాగే డిమాండ్ చేయడం జరుగుతోంది. అసలు గురుకుల విద్యార్థులు ఎప్పటి నుంచో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. అసలు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సమస్యకు ఎలాంటి తీసుకొస్తుందో చూడాలి. అండ్ దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్, చెప్పండి అప్డేట్స్ అండి. అసలు విద్యార్థులు ఏ విధంగా బాధలు పడుతున్నారు, వాళ్ళకి సమస్యకు పరిష్కారం ఎలా తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? వేదిమలేక హాస్టల్ విద్యార్థులు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా కలకలం రేగిందని చెప్పవచ్చు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల బూర్గూడలో ఉన్నటువంటి గురుకుల గిరిజన మహిళా కళాశాలకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ రోజు ఉదయం ఈ ఆందోళన కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నట్టు గత చాలా రోజులుగా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం హాస్టల్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వారు ర్యాలీగా నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ వద్దకు వచ్చి నడి రోడ్డుపై బైఠాయించారు. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వారికి ఫోన్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు వినని పరిస్థితి ఉంది. తమను ప్రిన్సిపల్ వల్ల ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని, కనీసం సరైనటువంటి ఆహారం కూడా మాకు అందించడం లేదని, మెను ప్రకారం సరైనటువంటి ఆహారం అందించడం లేదంటే ఉడికిన అన్నంతో పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రిన్సిపల్ ను చెప్దామని వారి ఆఫీసు కార్యాలయానికి వద్దకు వెళ్ళినా కూడా వారు కనీసం ఆఫీసు లోనికి కూడా అనుమతించాలన్నటువంటి ఎన్నో సార్లు అట్లా చేసి మన ఇబ్బంది గురి చేశారని చెప్పేసి చెప్తున్నారు. తమను ఎన్నో ఇదే ఉన్నదే తినాలంటూ అది ఉడకనటువంటి అన్నం, పురుగుల అన్నాన్ని కూడా మరి ఎన్నోసార్లు మేము తిన్నామని, అటువంటి పరిస్థితులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కనీసం కూర్చొని తినడానికి కూడా సరైనటువంటి వసతులు కూడా లేవని, డార్మటరీ రూమ్ లో కూడా మేము కూర్చొని తిన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని చెప్పి అయితే నరేష్, నరేష్ ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు ఇంత కూడా ఫుడ్ విషయంలో కంప్లైంట్ ఉన్నా, ప్రిన్సిపల్ విషయంలో కంప్లైంట్ ఉన్నా, వాళ్ళు ఇదివరకు కంప్లైంట్ చేసే ఛాన్స్ వాళ్ళకి ఎందుకు రాకపోలేదు? అదే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో ప్రిన్సిపాల్ వారిని బెదిరింపులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రిన్సిపాల్ ఏమంటున్నారంటే గదిలో నుంచి ఉన్నతాధికారులు ఎప్పుడైనా తనిఖీలకు వచ్చినటువంటి సందర్భంలో గదిలో నుంచి బయటికి రావద్దంటూ బెదిరించారని, అలాగే తమకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పకుండా మీరు ఏదైనా విషయాన్ని బయటికి చెప్పినా కూడా తనకేం ఇబ్బంది లేదు, భయం లేదు, మీరు ఎవరికి ఫిర్యాదు అయినా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం బయటికి రావద్దు అనంటూ బెదిరింపులకు గురి చేశారు. అలాగే మీరు కళాశాల వదిలి వెళ్ళేటప్పుడు టీసీ సర్టిఫికెట్ లో మీ సరైనటువంటి సత్ప్రవర్తన సరిగా లేదంటూ కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తానంటూ బెదిరింపులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంతకుముందు ఆర్సీఓ తనిఖీలకు వచ్చినప్పుడు కూడా గదిలో నుంచి బయటికి రావద్దంటూ బెదిరింపులకు గురి చేశారని, వచ్చినటువంటి ఉన్నతాధికారులు కనీసం విద్యార్థులు పరిస్థితులు తెలుసుకోకుండానే ఆఫీసు గదిలో నామమాత్రపు తనిఖీలు చేసి ఆఫీసు గదిలో నుంచి బయటకు రాకుండా తమను కలవకుండానే తిరిగి వెళ్ళిపోయిన ఎన్నో సార్లు అలాంటి సంఘటనలు జరిగాయి. ఇక ఈ ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకనే నానా దుర్భాషలు ఆడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నటువంటి సందర్భంలో భరించలేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఈ పరిస్థితికి మేము వచ్చి ఇక్కడ కలెక్టరేట్ బైఠాయించామని, తమకు ఇకనైనా కలెక్టరే న్యాయం చేస్తారన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము బైఠాయించడం జరిగిందని చెప్పేసి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో నానా మాటలు అంటే చెప్పలేనటువంటి ఒక మహిళ అయింది కూడా మహిళలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి సమస్యలను కూడా
ఎస్ థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనము మెదక్ వెళ్ళిపోదాం. రైట్, అక్కడ చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉనికిని కాపాడుకుంది ఎట్టకేలకు బీఆర్ఎస్. అక్కడ 10 నియోజకవర్గాలకు గాను 7 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. అండ్ అలాగే కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. అసలు అక్కడ ఎందుకని కాంగ్రెస్ అన్ని సీట్లు ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది? అసలు దీని ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? దీని గురించి మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ సునీల్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి సహా నియోజకవర్గాల్లోని అన్నింటిలో కూడా దాదాపుగా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తూ వచ్చింది. కేవలం సిద్దిపేటలో మాత్రం హరీష్ రావు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు 3 నుంచి 4 మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి, అదేవిధంగా జైరాబాద్ లో ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రి అయినా ఈ విధంగా అందరూ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం అందోల్, నారాయణ్ ఖేడ్, మెదక్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేటలో అయితే ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. నర్సాపూర్ మెదక్ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రాఫ్ పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నటువంటి ప్రచారంలో కొంత వెనుకడుగు వేయడం, అదేవిధంగా గ్రూప్ తగాదాలు, ముఖ్యంగా జైరాబాద్ లో చూసుకున్నట్లయితే ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కలిశారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఆయన ఓటమికి కారణమైంది. ముఖ్యంగా స్థానిక నేతలు, జైరాబాద్ నియోజకవర్గం చెందిన స్థానిక నేతలు ఎవరు కూడా ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా జైరాబాద్ లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో మైనార్టీ నాయకులను కూడా పట్టించుకోకపోవడంతో వారు కొంత మేరకు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్వయంకృత లోపాల కారణంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పార్టీకి పెద్ద ఎత్తున కూడా సీట్లు వచ్చాయని చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగతా స్థానాలు అన్నింటిలో కూడా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడినటువంటి జగ్గారెడ్డి కూడా దాదాపు 10,000 ఓటు మెజార్టీతో ఓటమి పాలవడం కూడా కాంగ్రెస్ పార్టీని విస్మయం కల్పించింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధిష్టానం కూడా వీటన్నిటి మీద కూడా బేరేజ్ వేస్తూ మరోవైపు సమీక్ష కూడా థ్యాంక్ యూ సునీల్. ఎస్, మనం నెక్స్ట్ నల్గొండ వెళ్ళిపోదాం. రైట్, అక్కడ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలు, అనుచరులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రేపు అసెంబ్లీలో సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. నూతన ఉత్తేజంతో ఎమ్మెల్యేలు, అనుచరులు, కార్యకర్తలు అంతా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ కూడా ఒక విధంగా స్టార్ట్ చేశారు. అలాగే జిల్లాలో 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం 1 స్థానంలోనే బీఆర్ఎస్ విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ఆల్మోస్ట్ 11 స్థానాల్లో గెలుపుని కైవసం చేసుకుంది. ఇక ఈ సంబరాల గురించి మరిన్ని అప్డేట్స్ మనం నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలియజేసుకుందాం. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలను 11 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఈ 12 మందితో పాటు ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఉన్నారు, వారు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఈ 12 మందికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాలలో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో 12 మందిలో సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరిలో చూసినట్లయితే 2 నియోజకవర్గాలలో నూతనంగా బీసీ సంబంధించినటువంటి బీర్ల ఐలే అయితేనేమి, అనిల్ కుమార్ రెడ్డి, వీరు ప్రధానంగా మొదటిగా అసెంబ్లీకి పోబోతున్నారు. వీరు పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, వీరైతేనేమి పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను తీర్చడానికి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అడుగు పెడుతున్న క్రమంలో ఈ ప్రాంత ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్లు ప్రచారంలో వాగ్దానాలు ఇచ్చినటువంటి వీరు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు శాసనసభలో. కాబట్టి పెద్ద ఎత్తున మా ప్రాంతాల నుంచి అభివృద్ధికి వీళ్ళు శాసనసభ పోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేసుకున్నట్లు కూడా అనేక మంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఆ నియోజకవర్గ సెంటర్ లో పెద్ద ఎత్తున బార్గెట్లు ఏర్పాటు చేసుకొని ఒక ఫ్లెక్సీ పండగ వాతావరణం ఏర్పాటుగా ఉన్నది. ఇప్పటి రాత్రి నుంచి మొదలుకొని రేపు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి నియోజకవర్గాల అసెంబ్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారిని స్వాగతం పలుకుతూ పూర్తిగా తమ శాసనసభకి వెళ్తున్న క్రమంలో వారికి పెద్ద ఎత్తున ఒక విడుకోలు సమావేశం కాకుండా పెద్ద ఆనందాల మధ్యన పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చి పూర్తిగా ఏర్పాటు చేస్తారు. వీరికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే మండల కేంద్రాలు సంబంధించిన నియోజక కేంద్రాలలో ఇప్పటికీ పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లోని భారీ బందోబస్తు మధ్యన ఆనంద ఉత్సవాల మధ్యన పెద్ద ఎత్తున ఉత్సవ సమితిలకు ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమ జిల్లాలో సంబంధించిన సమస్యలను ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి సాగునీటి సమస్య ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం ఫ్లోరెసిస్ సమస్య, దేవరకొండ సంబంధించినటువంటి చూసినట్లయితే ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి తీరుస్తారని తమ యొక్క ప్రజలు తమకు ఓటు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ ఆశయాల కొరకే పనిచేస్తాము, వాళ్ళ సమస్యలే తీరుస్తామంటూ కూడా గెలిచిన అభ్యర్థులు కూడా అదే పద్ధతిలో అసెంబ్లీకి పోవడానికి కూడా పెద్ద నూతన ఉత్తేజం కనపరుస్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే అక్కడ మూసి సంబంధించినటువంటి ప్రాజెక్టులో గత కొంతకాలంగా నత్తనడక నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలలోని వాళ్ళు ఈ పనులు పూర్తి చేస్తాము, తిరిగి గతంలో పాలకులు చేసిన విధానం కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏదైతే మూసి ప్రక్షాళన ఉన్నదో మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాము, అసెంబ్లీకి వెళ్ళగానే మొదటిసారిగా ఈ మూసి ప్రక్షాళన మీద మాట్లాడతామని కూడా అక్కడ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం చూసినట్లయితే శ్రీనివాస్, అట్లాగే నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలను కూడా అందులో నుంచి 11 నియోజకవర్గాలు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కైవసం చేసుకుంది. అంటే ప్రజలు అంతగా నమ్మటానికి గల కారణాలు ఏంటి? అసలు బీఆర్ఎస్ ని తిరస్కరించడానికి అసలు ఏంటి రీజన్స్? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రజల సమస్యలను స్పష్టంగా ఇక్కడ పట్టించుకోలేదనేది వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ 12 నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, సంబంధించినటువంటి పథకాలు కొన్ని అమలు పరిచారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 12 నియోజకవర్గాల్లో చేసినటువంటి అమలు కానీ చేసినటువంటి స్కీములు కానీ ఎవరికి రాలేదు. అందువల్లనే పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు జరిగింది. పెద్ద మెజార్టీ తోటి కూడా నూతనంగా సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. వీరితో పాటు ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు దేవరకొండ సంబంధించిన ప్రాంతంలోని మునుగోడు చూసినట్లయితే ఫ్లోరెసిస్ సమస్య గత కొంతకాలంగా ఫ్లోరెసిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి అనేక మంది అవిటివాలయ్యారు, అనేక మంది వారు అనారోగ్యంతో గురవుతున్నారు. అయినా కూడా బడ్జెట్ కేటాయించారే తప్పితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు ఆ మండలాలని కేరీగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ అక్కడ ఉన్న వాటర్ సప్లై కానీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు కానీ ఆ ఫ్లోరెసిస్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకు చేరలేదనేది స్పష్టంగా అర్థమైంది. మునుగోడు నియోజకవర్గం చూసిన అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించారు. అక్కడ ఈ సమస్యలు తీర్చినట్లయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ ఎక్కడైతే నక్కలగండి సంబంధించినటువంటి ప్రాజెక్టులు భూ నిర్వాసితుల సమస్య, ఇక్కడ చూసినట్టు డిండి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి సమస్య, ఈ ప్రధానంగా మునుగోడులో ప్రోసెస్ సమస్య ఇవి తీర్చినందువల్లనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి. వీరిని కూడా ప్రజల్లో వీళ్ళ సమస్యలు తీరుస్తారని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. దేవరకొండ నియోజకవర్గం చూసినట్లయితే సాగర్ దేవరకొండ నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూమి సమస్య ప్రధానంగా చూసుకున్నట్లయితే పోడు భూమి సమస్య ప్రధానంగా ఉన్నట్టు ఈ పోడు భూములని గత ప్రభుత్వం తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు తప్పితే అక్కడ ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి. అదే విషయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడక నడుస్తున్నటువంటి ప్రాజెక్టులలో చేయకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టాలని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ యువర్ అప్డేట్స్. ఇక ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం అప్డేట్స్. మరిన్ని రిపోర్టర్స్ టైం అప్డేట్స్ తో రేపటి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.